నమస్తే, అంతరార్థానికి స్వాగతం. వాము కరోనా కోవిడ్ వ్యాధి మళ్ళా రానున్నదా? భయంకరమైన వ్యాధి, భయపడకండి. ఈ భయపడకండి అని ప్రభుత్వం చెప్పాలి, కొంతమేర చెప్తున్నది, చెప్పగలదు, చర్యలు తీసుకోగలదు. అయితే ఎందుకు మనం ఇంతగా భయపడుతున్నాము? గత అనుభవం కోవిడ్ వ్యాధి సోకింది అంటే ఎక్కడ వెళ్ళాలి, ఏ ఆసుపత్రికి వెళ్ళాలి, ఎవరు ఆసుపత్రిలో తీసుకుంటారు, తర్వాత డబ్బులు కట్టాలి, ₹1,00,000 రోజుకు లక్షలు కట్టలేని దుస్థితి. అయినా కూడా హాస్పిటల్లో బెడ్ దొరకని పరిస్థితి, ఆక్సిజన్ లేదు, కావలసిన మందులు లేవు, వెంటిలేటర్లు లేవు, పైరవీలు. అసలు ఏం వైద్యం జరుగుతుందో లోపల తెలియదు, మన వాళ్ళని మనం చూసుకోలేని దుస్థితి. చివరికి చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు గౌరవప్రదంగా చేసుకోలేని పరిస్థితి. అట్లాంటి దుస్థితి గుర్తు చేసుకుంటే మనకు భయం కలుగుతుంది. మరి దీనికి సన్నద్ధత ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇంత భయంకరమైన మహమ్మారి ఉన్నట్టుండి వచ్చేప్పటికీ ఏ ప్రభుత్వానికి లేదు, కారణాలు ఏవి చెప్పినా కూడా. అయితే ఇప్పుడు ఈ అనుభవాల దృష్ట్యా, అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలము. ఇది కానీ ఇప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? ఇప్పుడు రానున్న ఈ కోవిడ్ వేరియంట్ ఏది, దాని గురించి మనం దీని తర్వాత మాట్లాడుకుందాం. ఇది కానీ ఎంతటి మహమ్మారి వచ్చినా అనుభవం నేర్పిన పాఠాల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోగలదు. ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. అన్ని ఆసుపత్రులు, అవి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, వాటన్నిటిపైన ప్రభుత్వం కంట్రోల్ తీసుకోవచ్చు. ప్రభుత్వ నియంత్రణలో, ఆజమాయిషీలో ఆ ఆసుపత్రులు నడపవచ్చు. మనకు మంచి డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. మొత్తం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నటువంటి వైద్యులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నారు. అది మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా మన ప్రభుత్వ నియంత్రణలోకి అన్ని ఆసుపత్రులు తీసుకొని రావాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న రావచ్చు. యంత్రాంగం ఉంది, చాకులు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ఏ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కూడా, ఒక క్లర్క్ స్థాయి, అంతకన్నా తక్కువ స్థాయి, అటెండర్ నుండి, వాచ్మెన్ నుండి పై స్థాయి దాకా అవసరం ఏర్పడింది అంటే ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళకు కావాల్సిన నాయకత్వాన్ని చూపించి ఇట్లా మీరు పని చేయండి అంటే అట్లా ఉద్యుక్తులై పనిచేసే వాళ్ళు మనకున్నారు. మనం ఎన్ని ఆసుపత్రులను ఖచ్చితంగా నిర్వహించుకోవచ్చు. ఈ చిత్తశుద్ధి నాయకత్వం మనం చూపిస్తే రేవంత్ అన్న మీరు చేయగలరు. మీ సహచరుడు సీతక్క లాంటి వాళ్ళు బట్టి ఇతర సహచరులు, అంతెందుకు ప్రజాప్రతినిధులంతా ప్రజాప్రతినిధులే. కేటీఆర్ మీతో ఉంటారు, అక్బర్ మీతో ఉంటారు, బీజేపీ, సిపిఐ, సిపిఎం, పలానా పార్టీ అని కాకుండా ఇక్కడ అందరికీ ఒకే ఉమ్మడి శత్రువు వ్యాధి. ఆ వ్యాధి నిర్మూలనకు ఇటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఒకటిగా ఈ సన్నద్ధతను ఆ వ్యాధికి మనం చూపించవచ్చు. దాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. ఒక అనుమానం రావచ్చు, ఆసుపత్రులు యజమానులు ఒక వాణిజ్యపరమైన లక్ష్యంతో నిర్వహిస్తున్నారని, వారికి సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ యజమానులు, యాజమాన్యాలు ఖచ్చితంగా అంగీకరిస్తాయి. ప్రభుత్వము ఈ ఆసుపత్రుల నిర్వహణ కనీసం తాత్కాలికంగానైనా తీసుకొని ఆ నిర్వహణకయ్యేటువంటి వ్యయము, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు, అట్లాగే వ్యాధిగ్రస్తులను మీరు డబ్బులు కట్టండి, పలానా ఇన్సూరెన్స్ ఉందా, అది కాకుండా ముందు వ్యాధి నిర్ణయం చేయాలి. వ్యాధి నయం అయిన తర్వాత ఆ లెక్కలన్నీ చూసుకోవచ్చు. దానికోసము ప్రభుత్వము ప్రజాధనాన్ని వెచ్చిస్తే ఎవరు తప్పుబట్టరు. బతికుంటే బలిసాకు తినొచ్చు కనుక ప్రభుత్వ వనరులను ఉపయోగించి మన ప్రజల్ని మనం బతికించుకోవచ్చు. ఇది చేయడం సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకని మనం ఇంత మాట్లాడుతున్నాము? ఈరోజు మంగళవారం నేను ఈ వీడియో తీస్తుంది. నిన్న సోమవారం కేరళలో ఒకరు చనిపోయారు. అక్కడ 1634 ఈ వ్యాధిగ్రస్తులై ఉన్నారని తెలిసింది.
అయిన తర్వాత ఒక్కసారి మొత్తం దేశవ్యాప్తంగా భయం కలుగుతుంది కదా. తెలంగాణలో కూడా అదృష్టవశాత్తు ఇప్పటిదాకా దురదృష్టకరమైన సంఘటనలు ఏమి జరగకపోయినప్పటికీ 5 వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు నిన్న తెలిసింది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రాష్ట్రాలన్నీ అప్రమత్తం కావాలి అని తెలియజేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి సుధాంష్ పంత్ లేఖ రాశారు. అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణలో ఆరోగ్య మంత్రి ఆసుపత్రులన్నీ సన్నద్ధంగా ఉండాలి, కావాల్సిన చర్యలను తీసుకోవాలని చెప్పారు. కేంద్రం కోవిడ్-19 గైడ్లైన్స్ గతంలోనే విడుదల చేసినవి, ఆ సూచనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ILI ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అంటే సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి కనిపిస్తే కూడా దాన్ని మీరు జాగ్రత్తగా చూసి ఇది కోవిడ్ సంబంధితమా అని అవసరమైనటువంటి పరీక్షలు చేసి నయమయ్యేటట్టు చూడాలి రుగ్మతను అని తెలియజేసింది. కేరళలో పొడసూపిన దాన్ని JN1 వేరియంట్ అని అంటున్నారు. ఈ JN1 శాస్త్రీయంగా తెలియజేస్తున్నారు, అంత లోతుల్లోకి మనం వెళ్లకుండా BA286 సబ్ గ్రూప్లోనిది, అంటే కొత్తది ఇది. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలించి ఇది మాత్రం VOI వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పింది. కానీ ఇట్లా చెప్తూనే మనకు కొంత ఊరట, అది ఓవరాల్ రిస్క్ ఎవాల్యుయేషన్లో లో గ్రేడ్, అంటే కొంత తక్కువనే ఉంటుందనే మాట చెప్పడం మనకు కొంత ఊరట కలిగిస్తున్నది. అయితే మనమంతా నడుం బిగించి అందరం కలిసికట్టుగా పోరాడి ఈ వ్యాధి కానీ ఇట్లాంటి మహమ్మారులు ఏవైనా కూడా మానవజాతి ఎదుర్కోగలదు. అది జరుగుతుంది. నేను ఒక ఆశావాదిని. ఈ రోజున ఈ మహమ్మారి గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ ఇంతకుముందే నిన్న ఈ ఛానల్లోనే మన శాస్త్రవేత్తలకు మన సాహితీవేత్తలకు ఎల్లలు ఉండవు. మన అంటే మన ప్రాంతమనోలే, మన దేశమనో ఇంకోటి కాదు, మనిషి, మానవుడు, మన జాతి, మానవ జాతి. మన శాస్త్రవేత్తలు బర్మింగ్హామ్ యూనివర్సిటీ వగైరా వివరాలు మీకు దాంట్లో తెలియజేశాను. మృత్యువును జయించే దిశగా అడుగులు వేస్తున్నారు. మనిషి 20,000 ఏళ్ళు బతుకొచ్చు అని చెప్తున్నారు. అంటే ఓ పక్క పరిశోధనలు మనకు ఆ దిశగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ మహమ్మారిని మనం ఎదుర్కోలేమా? కాకపోతే మనను భయపెట్టే సందేశాలు కూడా చూస్తున్నాం. నేను చూశాను కొన్ని చోట్ల ఇట్లా చెప్తున్నారు, కోవిడ్ ఇంత భయంకరమైంది మీరు చూశారు కదా ముందు అన్నాము. అది మీరు చూసింది సినిమాలో ట్రైలర్ వేస్తారు కదా, ఆ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు చూడబోతున్నారు. ఇట్లా పెట్టి భయపెట్టే వాళ్ళు ఉన్నారు. వారికి ఆధారాలు ఉన్నాయా లేవా మనం చెప్పలేము. ఇంత ఓపికగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే మీకు తెలుసు కదా, ఇది ఉచితమే. ఇప్పుడు దీన్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.